కొన్ని ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఆ తర్వాత మనకు ఒక డిబేట్ ఉన్నది ఇక్కడే, దయచేసి హలో హలో చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? నిజామాబాద్ చెప్పండి అన్న. ఇప్పుడు చెరువుల గురించి మాట్లాడుతున్నా, చెరువుల కబ్జాలు. అన్న ఇప్పుడు నేను ఫారెన్ పోతారు కదా, ఫారెన్ పోతే ఇప్పుడు ఆస్ట్రేలియా గానీ అమెరికా గానీ అక్కడ 150 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఓకే, అంటే మీటర్ నర 15 నిమిషాల మన రోడ్ మీద వాటర్ ఉండదు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంతా సిస్టమేటిక్ గా ఉంటది. ఓకే, అన్ని వీళ్ళు థేమ్స్ నదిని చూస్తారు, ఇంకో వేరే నదిని చూస్తారు, కానీ వర్షం పడ్డప్పుడు పోవాలా మన లీటర్లు అక్కడికి. అవును. అరే ఇంత పెద్ద వర్షపాతం ఒక 5 నిమిషాలలో ఎట్లా రోడ్లు ఖాళీ అవుతున్నాయని చెప్పేసి మన దగ్గరనేమో చెరువులు కబ్జా చేస్తారు. చలికాలము ఎండాకాలము కబ్జాలు చేస్తారు, వర్షాకాలం ప్రజలు బాధపడతారు. అవునా? అవును. వర్షాలు ఉన్నప్పుడు వీళ్ళు చేసే కబ్జాల వల్ల వర్షాలు పడ్డప్పుడు జనాలు ఇబ్బంది పడతారు. అవును. చెరువులు లెక్క వదిలేయాలా, ఇంకా పూడికలు తీయాలా? పల్లెటూళ్ళలో తీస్తున్నాడు ఇక్కడ మిషన్ కాకతీయ అని అదని, అవి పల్లెటూళ్ళలో పూడికలు తీస్తున్నాడు, అక్కడ సిటీలోనేమో కబ్జాలు చేస్తున్నాడు. అదే ఆడ కబ్జా పెట్టడానికి ఏం పెద్దగా ఉండదు కదా, రేటు తక్కువ ఉంటది, ఇక్కడ విలువైన ల్యాండ్ కదా. అట్లా రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. హలో చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్నా గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. గుడ్ మార్నింగ్, మేడ్చల్ నుంచి కాల్ చేస్తున్నాం అన్న, చెప్పండి. నాకు వీళ్ళు 6 గ్యారెంటీలు అని ఇస్తారు, అవన్నీ గ్యారెంటీలు అవసరం లేకుండా ఇప్పుడు నా పిల్లల్ని 1 lakh పెట్టి చదివిస్తున్నాను నా స్కూల్. ఓకే, అదొక్కటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఈ 2 ఫ్రీగా ఇచ్చేటట్టు డైలీ కనీసం జనాలను కూడా కొంత ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు అందరు ఫ్రీ అంటేనే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేసి, ప్లస్ అదొకటి, ప్లస్ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తోటి కాంగ్రెస్ కు ఓట్లేసారు. ఇది ఒక్కటి వాళ్ళకు మనం ఇప్పుడు మీరు కూడా మోటివేట్ చేయాలి ప్రజల్ని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రీ ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ 6 లక్షల కోట్లు అప్పు చెప్పారు, ఇంకా అప్పు పెరుగుతుంది తప్ప మనకు ప్రజలకైతే ఎలాంటి లాభం అయితే ఉండదు. గవర్నమెంట్ నుంచి మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ ఒక్కటి, హాస్పిటల్ ఒకటి. ఎడ్యుకేషన్ ఇప్పుడు మామూలు స్కూల్లో పోయినా కూడా 1 lakh కంటే తక్కువ ఎక్కడ ఫీజు లేదు. ఇది ఒక్కటి ప్రజల్ని ఆలోచించుకోవాలా. మీరు కూడా కొద్దిగా మోటివేట్ చేయండి. మనకు కావాల్సిన ఎడ్యుకేషన్, హాస్పిటల్, ఈ 2. కరోనా టైంలో మాత్రం ఎంతమంది ఎన్ని ఖర్చులు పెట్టారో చూసినాం. లక్షలు పెట్టినా కూడా చాలా మంది చనిపోయినారు. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఫోకస్ చేయాలి. సో దానికోసం అప్పులు తెచ్చిపెట్టినా తప్పులేదు. ఎందుకు? దానివల్ల వెల్త్ పెరుగుతుంది, ప్రజలు ఇంకా గౌరవంగా బతకగలుగుతారు, ప్రజలు ఇంకా సంపాదిస్తారు. ఆ సంపాదించే సొమ్ము ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఇది అవుతుంది. ₹1,00,000 మిగిలితే దాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేస్తాడు? ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు, ఇక్కడే ట్యాక్సులు కడతాడు. ఆ ట్యాక్సులు మళ్ళీ ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ఈ ఆలోచన ఉండదు గవర్నమెంట్స్కి. హలో, ఎస్ చెప్పండి అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నా? చెప్పండి అన్న. అలా నిన్న ఒకటి ట్విట్టర్ లో బాగా ట్రెండింగ్ ఒకటి మాట్లాడింది కదంటే ఇంగ్లీష్ గురించి ట్రోల్స్. అది చేసుకుంటే మన తెలంగాణ అయిపోతాయి కదా టీచర్. వీడు నాకు అర్థం కాదు, ఒక ప్రొఫెషనల్ చదువుతున్నాడా వీడు, బాగా చేస్తాడా అర్థం కాదు. అదే కదా, ఏం చేస్తున్నా అర్థం కాదు. అవును, అదే నువ్వు పోస్ట్ పెట్టేటప్పుడు ఏం పోస్ట్ పెడుతున్నా, దేని గురించి పెడుతున్నా, నువ్వు చదువుతున్నా ఇంగ్లీష్, నువ్వు చదువుతున్నదే స్క్రిప్ట్. నీకు ఒక స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు చదువుతావు. చిన్నప్పుడు స్కూల్లో ఒక క్వశ్చన్ రాకపోతే అవుట్ ఆఫ్ ది పోర్షన్ కాదనేది. మీడియాలో ఒక క్వశ్చన్ అడిగితే మైక్ బంద్ చేసిపోతుంది అవుట్ ఆఫ్ ది పోర్షన్ అన్నట్టు. ఆ స్క్రిప్ట్ లేదు, అది స్క్రిప్ట్ లేకపోతే మైక్ బంద్ చేసిపోతుంది. స్క్రిప్ట్ చదువుకొని వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు ఎవరు నమ్ముతారు? తెలుసుకోవాలి, తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాలి. కేటీఆర్కి ఇంగ్లీష్ వచ్చు అనుకుంటారు, వాడు స్క్రిప్ట్ రాసిస్తే అవుతాడు వాడు. అంత మాత్రం కామన్ సెన్స్ తెలియదు అనుకుంటున్నావా? ఒక స్క్రిప్ట్ రాసేదాన్ని చదవని పరిస్థితులు ఉన్నాడు కేటీఆర్. నలుగురు 4 క్వశ్చన్ మీలాంటి ఒక 2 క్వశ్చన్లు అడిగితే మాట్లాడడానికి మొత్తం ఉంటుంది. అదే అంటాడు. వీళ్ళన్నీ డైవర్ట్ పాలిటిక్స్ కదా, వీళ్ళంతా ఇష్యూని పక్కదారి పట్టించడానికి డ్రామా, ఏదో ఒకటి అంశాన్ని తెర మీదకి తెస్తారు. ఇంకోటన్నా మీరు అన్నట్టు ఈ కేసులు వీటిలో ఒకరిని అరెస్ట్ చేసి వీళ్ళని
చేసుకుంటే టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఫస్ట్ మల్లారెడ్డి చూస్తాడు పోయి గోవాలలో దివాలలో ఎన్ని చేస్తాం కబ్జాలు. ఎన్ని రోజులు అధికారం ఉన్నాడు కాబట్టి ఏదో పని చేసి ఉండాలి. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి పని దేనికి వస్తారు, ఏం పని చేయాలి అర్థం కాక గోవాలు దివాలు ఎన్నికలు చేసుకుంటా. ఇలా పాలన చేయమని ఎక్కిస్తే వాడవేది. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. అసలు యాక్చువల్గా ఈ కేటీఆర్ని మన కేసీఆర్ ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ మొత్తం పార్టీని మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు కేటీఆర్. ఆయన ఏ ఎజెండాతో అయితే గవర్నమెంట్ని ఇరుకునే పెట్టాలనుకుంటున్నాడో ఆయన ఇరుకుతున్నాడు. హలో, టీవీ ఆపండి అన్న, చెప్పండి. ఇప్పుడు మేము ఒక ఎడ్యుకేటెడ్ గా చాలా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ఊరూరా తిరిగి అన్ని ఓకే. ఇప్పుడు పేపర్లు పొద్దున్న లేస్తే అవినీతి గురించి మాట్లాడతారు. అరవింద్ కుమార్ 57 కోట్లని, గొర్రెల స్కామ్ అని, తర్వాత భూముల స్కామ్ అని ఐటీలో, ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయా రావా బయటకు వస్తులు? పెద్ద క్వశ్చన్ మార్కే అన్న, నేను ముందు నుంచి చెప్తున్నా కదా, పెద్ద క్వశ్చన్ మార్కే అది. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని అడ్డం పెట్టుకొని కవితలాగా బ్లాక్ మెయిల్ చేసి మేము ఓట్లు సంపాదించుకొని తర్వాత వదిలేస్తాము అంటే కుదరదు కదన్న. ఇప్పుడు రేపొద్దున కాదు ఇప్పుడు అదే జరిగితే రేపొద్దున ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బంది కలిగితే జనాలు ఏమైనా వీళ్ళకి సపోర్ట్ గా నిలబడతారా? అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అతను ఎన్ని సభలలో ఏం చెప్పిండంటే మనకి ఎన్ని లక్షల కోట్లు అప్పున్నా ఏం కాదు, కేసీఆర్ ఆల్రెడీ అవినీతి చేసిండు, సొమ్ము ఉంది, అవన్నీ జప్తు చేస్తాం, ఈ పథకాలకు డబ్బులు సరిపోతాయని క్లియర్ గా చెప్పిండు. అవును, ఆన్ ద రికార్డ్. అవును, ఆన్ రికార్డే. నేను అదే అంటున్నా. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాదన్నా, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పిండు భూములు బాగా తిన్నారు, ఆ భూములన్నీ మేము వెనక్కి తీసుకొని పేదలకు పంచుతాం అన్నారు. ఇప్పుడు చాలా పెద్ద స్టేట్మెంట్ అది. అవునన్నా, ఇప్పుడు మేము ఒక ఐటీలో మంచి పొజిషన్ లో ఉన్నాం, వి నో ద క్లియర్ విజన్. కాంగ్రెస్ వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గర రానియకుండా మీరు ఎవరిలో తమిళనాడులను ఎక్కడనో తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకి ఏముందన్నా, వీ హావ్ ద బెస్ట్ ఐడియాస్ టు ఇంప్లిమెంట్. ఎట్లా డెవలప్ చేయాలనేది చాలా ఉంది. ఇలా ఐటీ మినిస్టర్ శ్రీధరన్ గారు ఒక్కసారైనా మనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఎవరెవరు ఆస్పిరేషన్స్ ఉన్నారో ఒకసారి రండి, మనం మాట్లాడుకో. ఏం లేదు, ఆ గాలిలో పాట పోతున్నది, అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. నా దగ్గర మంచి టెక్నాలజీ ఉంది, ప్రజలు ఇంట్లో కూర్చొని అప్లై చేసే తెలివి ఉంది, ఎందుకు ఆ రోడ్ల మీద తిప్పుతున్నారు వాళ్ళందరినీ? ఓకే, ఆలోచించాలి గవర్నమెంట్. మీరు చెప్పిన సూచనలు కూడా, ఇట్లాంటి వాళ్ళు చెప్పిన వాటిని కూడా ఫాలో అవ్వాల్సిందే. ఇది ఎక్కువ రోజులు డ్రాగ్ చేయలేరన్నా. ఎక్కువ రోజులు డ్రాగ్ చేస్తే రేవంత్ కు చాలా ఇబ్బంది అవుతుంది. 100%. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఎవరికైనా ఒక మనిషి అనేటువంటి ఆపర్చునిటీ ఇవ్వాలి ఎప్పుడు కానీ, తొందరపడి మాట్లాడకూడదని మేము చూస్తున్నాం. బట్ దిస్ ఇస్ అలర్ట్ అండ్ సైన్. కరెక్ట్, మీరు చెప్పింది, మేము కూడా అదే పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. కావాలంటే నాకు ఒక్కసారి మీరు ఎప్పుడైనా టైం ఇవ్వండి, ఐ విల్ కమ్ టు ద స్టూడియో, ఐ హావ్ ద ఐడియాస్. యా అన్న, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ. మరో కాల్. హలో, చెప్పండి అన్న. అవునండి, ఎక్కడి నుంచి సార్? కెనడా నుంచి. చెప్పండి అన్న. అది మాది ఆంధ్ర, తెలంగాణ కాదు. చెప్పండి అన్న. చూస్తాను మాట్లాడితే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది, అక్కడ డబ్బులు పెట్టద్దు, అని చేయొద్దు, ఇది చేయొద్దు అని చేస్తున్నారు. యాక్చువల్లీ డ్యామేజ్ కంట్రోల్ చెయ్యాలి కదండి, డ్యామేజ్ కంట్రోల్ చెయ్యాలి కదా, దానికి ఒక ఇంజనీరింగ్ విజన్ ఉంది. మాట్లాడితే అలా నెగిటివ్ గా చేయడం వల్ల ఒప్పుకుంటా, ఆ ప్రాజెక్టే అవసరం లేదు, ఒప్పుకుంటా. అసలు డ్రిప్ ఇరిగేషన్ ఏమైనా చేయకుండా కట్టేశారు. కానీ ఇప్పుడు యూ హ్యావ్ టు సేవ్ ద ప్రాజెక్ట్ కదా. నేను అన్న పాయింట్ మీకు అర్థమై ఉంటది. డ్యామేజ్ కంట్రోల్ చెయ్యాలా వద్దా, దాని మీద రూపాయి పెట్టాలా వద్దా అనేది దాని మీద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటున్నాను నేను. ఏదైనా ఒక ఇంటర్నేషనల్ అథారిటీ ఆర్ ఏజెన్సీతో ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాలా, ఉపయోగపడుతుందా లేదా అన్న దాని మీద ఎంక్వైరీ చేయాలి. లేదు వాళ్ళు ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అంటే ఇంకా 1,00,000 కోట్లు పెట్టండి, ఇబ్బంది లేదు. అవసరం లేదు, ఇది మళ్ళీ కూలిపోతుంది అన్నప్పుడు ఎందుకు పెట్టాలా? నా పాయింట్ అది. 100 years తర్వాత హైదరాబాద్ వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేది ఈ ప్రాజెక్ట్. వాళ్ళు చెప్తున్నా ఈ రోజుకి అవసరం లేదు, కానీ ఒక 100 years తర్వాత హైదరాబాద్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఈ ప్రాజెక్ట్. సరే, మీరు ఏ టెక్నాలజీ, ఏ అనాలిసిస్ తో మీరు చెప్తున్నారో, ఏ కాంట్రాక్టర్ మీరు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను పెంటారెడ్డి గారని ఓ ఇంటర్వ్యూ చేసినాను, కేసీఆర్ దగ్గర సలహాదారుడుగా లాస్ట్ 10 years చేసిన ఆయన. ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. ఈ రోజుకి అవసరం లేదు, 1 lakh crores వేస్ట్ చేశారు, వేస్ట్ జరిగింది. కాకపోతే ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ చెయ్యాలండి. ఎవ్రీథింగ్ 100% నెగిటివిటీ ఉండదు, ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ మీద రివ్యూ చేయండి, ప్రాజెక్ట్ ఏంటి అన్నది తెలుసుకోండి.
ఆ ప్రాజెక్ట్ ఎన్ని కోట్లతో కట్టారు అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తున్నా. ఎందుకు కుంగింది, దాని ఉపయోగం ఉందా లేదా, దీని మీద ఫస్ట్ చూడండి. తెలంగాణలో మొత్తం ఈ భౌగోళిక స్వరూపం, ప్రాజెక్టు నిర్మాణం, దాని మీద ఒకసారి రీసెర్చ్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. హలో హలో రవి సారా? యా అన్న చెప్పండి. అన్న మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ కానాపూర్. అన్న అన్న ఇప్పుడు వీళ్ళు బాగా చెప్తున్నారు కదా హరీష్ రావు వీళ్ళు. అదే అప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడేది కదా, అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు అన్న ఈ ప్రాజెక్టుల మీద ఇప్పుడు నీళ్ళు వస్తలేవు అని చెప్తున్నారు. అప్పుడేమో ఏం చేయకుండా ఇంట్లో ఉన్నారు ఫామ్ హౌస్ లా, ఇప్పుడేమో ప్రజల్ని ఇప్పుడు బస్తు కట్టిస్తున్నారు, ఆగం చేస్తున్నారు అన్న. అన్న ఇప్పుడు ఒకటి ఏందన్న, అప్పుడు మన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మా ఖానాపూర్ గాని నిర్మల్ గాని, వీళ్ళు అక్రమంగా కబ్జా పెట్టిండ్రు. అప్పుడు ఏం లేని పిఏలు ఇప్పుడు 100 కోట్లకు అయిందన్న మా ఖానాపూర్ లో. 2 లక్షలు తీసుకున్నారన్న, ఇప్పటికీ డబ్బులు ఇస్తలేరన్న. ఓకే అన్న, ఇది ఎట్లా చేద్దామన్నా, మా డబ్బులు తీసుకున్నాడు. ఎవరైనా తీసుకున్నాయన? వీడు సతీష్ అని పిఏ ఉన్నాడు అన్న, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆయన. ఏమంటాడు తీసుకొని? అన్న మిషన్ భగీరథలా ఎట్టిగా పెట్టిస్తా అని రెగ్యులర్ అవుతుందని తీసుకున్నాడు అన్న. ఎవరు ఆ ఎమ్మెల్యే? రేఖా నాయక్ హస్బెండా? రేఖా నాయక్ పిఏ అన్న, పిఏ సతీష్ అని. ఎంత తీసుకున్నాడు అన్న? ఒక్కొక్కసారి 2 లక్షలు తీసుకున్నాడు అన్న మా దగ్గర. ఎంతమంది దగ్గర తీసుకున్నాడు? నేను అందరి దగ్గర తీసుకున్నా, అందరూ తిరుగుతలేరు, ఇప్పుడు నువ్వు ఒక్కడు ఎందుకు అడుగుతున్నావు అంటున్నాను అడిగినప్పుడల్లా. ఓకే, ఎట్లా ఇద్దామన్నది ఎంత వేసినా ఇస్తలేడు అన్న. మీరు ఎందుకు కంప్లైంట్ చేయండి, ఇప్పుడు లోకల్ గా కేసు పెట్టండి. పెడతాం కానీ అన్న, ఇప్పుడు ఏం చేస్తుండ అంటే అన్న, ఇప్పుడు ఆడు ఇన్నొద్దులు వాళ్ళు ఎస్ఐ వాళ్ళతో బెదిరించిండు అన్న 2 సార్లు. సరే ఫస్ట్ అయితే మనం చేయాల్సిన పని అయితే చేయాలి కదన్నా. మన దగ్గర అడ్వాన్స్ లేవు కదన్న, పెట్టచ్చా అని అడుగుతున్నా. పెట్టండి మీరు, ఫస్ట్ అయితే ఇష్యూని బయటికి తీసుకురండి. ఇప్పుడు నాతో మాట్లాడిర్రు, లోకల్ వెళ్ళి కంప్లైంట్ చేయండి అందరికి. మొన్న కూడా పోయి చెప్పినా, ఇంటికి పోయి చెప్తే కాదు, మీరు కంప్లైంట్ చేయండి. మీరు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చోండి, అవసరమైతే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయండి, తేలుతుంది కదా. రైట్, థ్యాంక్ యూ అన్న, సరే సార్ చేస్తా. థ్యాంక్ యూ.